హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా రెడ్డి గుమ్మడి. ఈరోజు మా షేర్గూడెంలో ఫస్ట్ టైం శ్రీరామ కళ్యాణం జరగడం, సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరగడం జరుగుతుంది. చాలా అసలు మన ఊర్లో గుళ్ళే లేవు కదా, అందరి ఊర్లో సీతారామచంద్ర స్వామి ఆలయం మన ఊర్లో అయితే లేదు కదా. ముత్యాలమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, ఇదమ్మ గుడి ఉంది, అంతేనా. కళ్యాణం అయితే స్టార్ట్ కాబోతుంది ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ టైం చాలా అందరికి ఎగ్జైట్మెంట్ ఉంది బాగా. వీళ్ళంతా ఆలయ ధర్మకర్తలు, కళ్యాణం జరిపించే వాళ్ళు. హాయ్ చెప్పండి, హాయ్. మనమే, ఇంకెవరు, మనమే. మన ఊర్లో ఫస్ట్ టైం, షేర్గూడెంలో ఫస్ట్ టైం రామచంద్ర స్వామి కళ్యాణం జరగబోతుంది. వీళ్ళంతా ఆలయ ధర్మకర్తలు, అవునా. మన ఊర్లో ఎన్ని రోజులు ఎందుకు కట్టలేదు రామచంద్ర స్వామి ఆలయం? ఎవరు ముందుకు రాలేదు ఎందుకు? మాజీ సర్పంచ్ గారు ప్రజ్ఞానాయక్, ఉప సర్పంచ్ గారు వీరేశం, మాజీ సర్పంచ్ సతీష్ గారు ఎందుకు ఎన్ని రోజులు డిలే చేశారు? అంటే అమ్మవారు ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడే వస్తుంది. ముందు ముందు తొందరలోనే ఆలయ నిర్మాణానికి ముందడుగు వేస్తాం. ఆలయ నిర్మాణం ఎప్పుడు చేయాలనుకుంటారు? ఈ సంవత్సరంలో 25లో కంప్లీట్ అయింది. సీతారామచంద్ర స్వామి స్థలం గురించి సీతారామచంద్ర స్వామి స్థలం ఉంటే ఆటోమేటిక్ అయిపోతుంది. ముందడుగు చాలా. వీళ్ళందరూ ఆలయం కోసం చాలా ముందడుగేసి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మీటింగ్స్ పెట్టి మాట్లాడి, మాజీ సర్పంచ్ ప్రజ్ఞానాయక్ గారు, ఉప సర్పంచ్ వీరేశం గారు, మాజీ సర్పంచ్ సతీష్ గారు, వీళ్ళందరి కృషి వల్ల, అంటే ఈ ఊర్లో ఇంకా చాలామంది ఉన్నారు, అందరి కృషి వల్ల ఆలయం కట్టడానికి అందరూ ముందుకు వచ్చారు. దాతలు కూడా చాలామంది విరాళాలు కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ 26లో ఘనంగా షేర్గూడెం గ్రామంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరుపుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జరుగుతుంది కూడా అది. ఓకే, బాయ్.